నంద్యాల సంక్రాంతి పండగకు చాలా మంది సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉందని పోలీసులు చెబుతున్నారు. దొంగతనాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, ఇంటికి వచ్చి వెళ్లే దారులు లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయొద్దంటున్నారు. సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం మెషినర్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవడం ఉత్తమం. తాళం వేసి ఊరెళ్లాల్సి వస్తే స్థానిక పోలీసులు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ఏదైనా అనుమానం వస్తే 100-112 నెంబర్లకు డయల్ చేయాలి. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇంటికి తాళం వేసి వెళ్లే వారు బంగారం, వెండి ఆభరణాలు ఉంటే లాకర్లను భద్రపరచుకోవాలి. చోరీలను కట్టడి చేసేందుకు ఇంటి పరిసరాల్లో లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరికైనా చోరీ జరిగినట్లు అనుమానాలు ఉంటే వెంటనే 100-112 నెంబర్లకు సమాచారం ఇస్తే పోలీసులు త్వరగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా పోలీస్ తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, మామూలుగా సంక్రాంతి వస్తే హాలిడేస్ వస్తాయి కాబట్టి పిల్లలతో పాటు కొత్త ఊర్లకు వెళ్ళడము, ఇళ్ళకి తాళాలు వేసుకుని ఊర్లకు వెళ్ళడము అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు అలా బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోని విలువైన వస్తువుల్ని, బంగారు, డబ్బు, నగలు వీటిని లాకర్లో భద్రపరచడం కానీ, లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తుల వద్ద భద్రపరచడం కానీ, మీ వెంట తీసుకువెళ్ళడం కానీ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు ఊర్లోకి వెళ్ళిన విషయం కూడా మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు ఉండే ఏరియా, మీ ఫోన్ నంబరు, వాటి గురించి సమాచారం ఇస్తే మా నైట్ బీట్ చెకింగ్ సిబ్బంది ఆ ఇండ్లని మీద నిఘా పెట్టి వాటిని గమనిస్తూ ఉంటారు, ఎలాంటి నేరాలు జరగకుండా. అలాగే మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఈ తాళం తాళం లాక్ కనపడే విధంగా ఓపెన్గా ఉండకుండా ఏదైనా ఒక కర్టెన్, ఒక చిన్న దారంతో కర్టెన్ కట్టి పెట్టేస్తే కూడా మనకు ఇదిగా ఉంటుంది. బయటకి అఫెండర్, దొంగలకి ఎవరికన్నా లాక్డ్ హౌస్ అని గుర్తించేదానికి వీలు లేకుండా విధంగా ఒక కర్టెన్ ఒకటి ఇంటి బయట డోర్కి వేసుకోండి. మ్యాక్సిమం డోర్ లాక్ బయట నుంచి కాకుండా ఒకవేళ గ్రిల్స్ అట ఉన్నప్పుడు లోపల నుంచి లాక్ వేసే విధంగా చేసుకుంటే అది 100% సేఫ్ సైడ్గా ఉపయోగపడుతుంది. ఇంటిలో పోయేటప్పుడు కూడా ఏదైనా చిన్న లైట్ పాడు ఏదన్నా కూడా ఇంటి లోపల వెలిగే విధంగా ప్లాన్ చేసుకోండి. ఏ చిన్న అనుమానం వచ్చి మీ చుట్టుపక్కల కూడా లైటింగ్ ఉండే విధంగా ఇంటి పక్కల చూసుకోండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం నిఘా ఉంచమని వాళ్ళని కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ సైబర్ మోసాలకు గురి కాకుండా మీకు ఏదైనా బంపర్ ప్రైజ్లు ఉన్నాయి, ఈ లింక్ ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్లు ఉన్నాయి, ఇలా మిమ్మల్ని సైబర్ నేరగాళ్ళు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వీటి బారిన పడద్దండి. ఎట్టి పరిస్థితుల్లో లింకులు ఓపెన్ చేయడం కానీ, వాళ్ళకి అకౌంట్ ఇవ్వడం కానీ ఎలాంటి పరిస్థితుల్లో చేయొద్దండి. మీకు ఏదన్నా అనుమానం వస్తే 1930కి కాల్ చేసి మీకు ఏదైనా మోసపడినట్టయితే ఇమీడియట్గా వితిన్ అవర్ లోపల, గోల్డెన్ అవర్ అంటారు, ఆ టైం లోపల మనము సైబర్ క్రైమ్కి ఎదురు నేరం మనకు తెలిసో తెలియక జరిగిపోయేటప్పుడు 1930కి కాల్ చేసి మనకు జరిగిన మోసాన్ని తెలియపరిస్తే ఆ కన్సర్న్ అకౌంట్లను ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వాటి మోసాన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సంక్రాంతి సెలవులు పిల్లలందరూ, చిన్నపిల్లలు ఇళ్ల కాడే ఉంటారు కాబట్టి వీళ్ళకి వాహనాలు, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దండి. ఆ వాహనాలు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఏదైనా జరగచ్చు. అటు ఏదైనా వేరే వాళ్ళకి ఎవరు జరిగినా కూడా ఎవరైతే వాహనం ఇస్తారో తల్లిదండ్రుల మీద, వాళ్ళ మీద చట్టప్రకారమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకి మోటార్ సైకిల్స్ ఎట్టి పరిస్థితుల్లో వాటిని హ్యాండ్ ఓవర్ చేయొద్దండి, వాళ్ళకి అనుమతించబడవు. అలాగే మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. చుట్టుపక్కల కాలువల, కుంటల్లో ఈతకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు పిల్లల్ని. అలాగే ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కేటప్పుడు మీ బ్యాగులు, లగేజ్ని భద్రంగా ఉంచే విధంగా ప్లాన్ చేసుకోండి. దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా తినుబండారాలు ఫ్రెండ్షిప్ చేసుకుని బిస్కెట్లు ఇవ్వడం కానీ, చాక్లెట్లు ఇవ్వడం కానీ, లేకపోతే టెంకాయ నీళ్ళల్లో ఇవ్వడం కానీ, మత్తు పదార్థాలు కలిపి ఎక్కువగా ట్రైన్లలో జరిగే మోసాలు అవకాశం ఉంది. కాబట్టి ఏమైనా అపరిచిత వ్యక్తులు, మనకు తెలియని వాళ్ళు ఏదో తినుబండారాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. మీకు ఏదైనా అనుమానం వస్తే కన్సర్న్డ్ పోలీసు ఉంటారు, 100కి మీరు కాల్ చేయొచ్చు. లేదా రైల్వే హెల్ప్ లైన్ 139 కూడా మీరు సమాచారం ఇవ్వవచ్చు అట్లా వాళ్ళ గురించి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వాటిని చేసుకోండి. అలాగే
ఈ సంక్రాంతి వస్తే మనకు ఈ కోడి పందాలు, ఈ మట్కా, గ్యాంబ్లింగ్, గుండాట, ఇట్లా కొన్ని పొట్టేళ్ల పందాలు, పందుల పందాలు ఇట్లా జరుగుతుంటాయి. ఇవన్నీ చట్ట ప్రకారం నిషేధం కాబట్టి అట్లాంటి ఎవరిన ఆర్గనైజ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి అట్లా ఏదైనా సమాచారం ఉంటే 100 ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయబడి అట్లా ఏదన్నా ఎవరన్నా నిర్వహిస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే